కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అతి చిన్న వయసులో శాసనసభకు ఎన్నికై చిన్న వయసులోనే మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా ఆనాడు 2003లో సుదీర్ఘమైనటువంటి చారిత్రాత్మకమైన పాదయాత్ర చేసి 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక ఈ దేశంలోనే సంక్షేమం అనే పదానికి ఒక పూర్తి చిరునామాగా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు. వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారు. మరీ ముఖ్యంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, వరద కాలువల నిర్మాణంలో దోహదపడే రైతాంగానికి అండగా నిలిచినటువంటి నాయకుడు రాజశేఖర